ఎందుకు ఇంత డిలే అయింది. సో వెయిట్ వచ్చి 4 kgs. హలో క్రేజీ బీయింగ్స్, ఎలా ఉన్నారు? సో బ్యాక్గ్రౌండ్ మారింది ఏంటి అని చూస్తున్నారా? సో ప్రజెంట్ అయితే ఇంటికి అయితే వచ్చానమాట. అండ్ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న మన బైక్ స్టాండ్ అయితే మన దగ్గరికి వచ్చేసింది. లిటరలీ 4 months తర్వాత. అమౌంట్ అయితే ఎప్పుడో పే చేస్తాను. సో ఇందాక వెళ్ళి ఆ బైక్ స్టాండ్ కూడా తెచ్చుకున్నా. అండ్ ఇక్కడే ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఆ బైక్ ఇన్స్టలేషన్కి కూడా మనమే పే చేయాలి, ఆ స్టాండ్ ఇన్స్టలేషన్కి. సో అరౌండ్ లేబర్ ఛార్జ్ ఒక 1000 అయితే ఈజీగా క్రాస్ అయిపోద్ది. ఎందుకంటే దానికి మొత్తం సైలెన్సర్తో సహా మొత్తం తీసేయాలంట. అండ్ లేట్ చేయకుండా అన్బాక్సింగ్కి అయితే వెళ్ళిపోదాం. సో కెమెరా రెడీగా ఉంది, నైఫ్ రెడీగా ఉంది, బట్ ప్యాకేజ్ ఏది? సో మ్యాజిక్ చేద్దాం. సో ప్యాకేజ్ కూడా రెడీగా ఉంది. సో ఇట్స్ టైమ్ టు అన్బాక్స్. బిఫోర్ గోయింగ్ టు అన్బాక్స్ దీని మీద ఏదో స్పెసిఫికేషన్స్ రాశారు, చూద్దాం. ఎస్, ఎందుకు ఇంత డిలే అయింది. సో వెయిట్ వచ్చి 4 kgs. డెస్టినేషన్ ఆబ్వియస్లీ విజయవాడ. సో జనవరిలో మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఆల్రెడీ షోరూమ్లో అయితే నాకు మెన్షన్ చేశారు అన్నమాట. దీని సెంటర్ స్టాండ్స్కి క్వాలిటీ వల్ల కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ డిలే అయిందంట. సో క్వాలిటీలో ఇంప్రూవ్ చేశారంట. అందుకని చెప్పి మళ్ళీ రీప్రొడక్షన్ అయితే చేశారు. దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా నేను చూశాను, మార్నింగ్ ఎక్కడో రాశాడు. వెయిట్ ఐ విల్ షో. ఇక్కడ ఉంది. ఎగ్జాక్ట్ ప్రైస్ వచ్చి 2304 రూపీస్, యూనిట్ 1. ఓకే, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ January 2026, న్యూ ప్రొడక్షన్. ఓకే ఓకే, ప్యాకేజింగ్ డీసెంట్ బబుల్ ర్యాప్లో ఇచ్చారు. వెయిట్ బాగానే ఉంది, పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇందులో వచ్చేసి ఇది కూడా ఓపెన్ చేసేద్దాం, తర్వాత ప్యాక్ చేయొచ్చు. కొంచెం నీట్గానే చంపాలి, మళ్ళీ ప్యాక్ చేసి హైదరాబాద్ అయితే తీసుకెళ్ళాలి నేను. సో జస్ట్ మీకు చూపించడానికి ఓపెన్ చేస్తున్నాను. అక్కడ నాకు కుదరదు మళ్ళీ హైదరాబాద్లో అన్బాక్స్ చేయడానికి, అందుకే అసలు ఏముంది ఇక్కడే చూసేద్దాం అని చెప్పి అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఓపెన్ చేస్తాను. ఓకే, మెయిన్ బోల్ట్ ఒకటి ఉంది. ఓకే, డీసెంట్. నెక్స్ట్ మెయిన్ స్టాండ్ బుష్ అంట, వీటి నేమ్స్ ఏంటో వెరైటీ. ఈ స్క్రూ కనబడుతుందా? ఆఖరికి దీన్ని కూడా నీట్గా ప్యాక్ చేశారు. స్ప్రింగ్ పిన్స్ ఏదో బ్రాకెట్ అంట. ఓకే, ఇందులో ఒక వస్తువు పోయినా మళ్ళీ ఇప్పుడు ఆ స్టాండ్ బిగించారు, అది బాగా వెళ్తా. ఓకే, ఓ ఆల్రెడీ ఊడిపోయింది, వాషర్ అనుకుంటా. నీట్గా ఇందులోనే పెట్టేద్దాం. థింగ్ గేర్ రాడ్లా ఉంది కానీ కాదు. స్ప్రింగ్ చూడండి ఎంత లాగుందో. ఓకే, కొన్ని ఐటమ్స్ అయితే ఊడిపోయినాయి ఆల్రెడీ. స్క్రూస్, బోల్ట్స్ ఇవన్నీ నీట్గా ప్యాక్ చేయాలి, లేకపోతే ఇవన్నీ పోతాయి. వీటిని కూడా కవర్లు వేసి ఉంటే బాగుండేది, లేదా కవర్ లీక్ అయిపోయిందా? అది కవర్లో నుండి బయట పడిపోయినట్టుంది. ఐ కెన్ సీ ద కవర్. ఏ కాదు, ఇవన్నీ సపరేట్గా కవర్లో వేస్తాడు. ఈ ఒక్కదాన్ని ఏంటో మరి ఇంత నీట్గా ప్యాక్ చేశారు, దొరకదనుకుంటే పార్ట్. ఓకే, నెక్స్ట్ సెంటర్ స్టాండ్. బబుల్ ర్యాప్. మా అమ్మ వస్తే ఇప్పుడు రూమ్లో అండి. నైస్, ఇది పగలగొట్టేసాం. ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని హైదరాబాద్ తీసుకెళ్ళాలి. లోపల ఈ సామాన్లన్నీ ఊగుతూ ఉంటాయి, ఏం కాదు. సమ్ టైమ్స్ సాలిడ్ ఉంది. ఇది కూడా అన్రాప్ చేసేద్దాం, కాబట్టి మళ్ళీ ర్యాప్ చేసుకోవచ్చు. ఏం లేదు, సింపుల్. వీళ్ళు ఏదో పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫాల్ట్ ఉండి ఆపేశారన్నారు. మళ్ళీ అంత క్వాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేశారో చూద్దాం, ఓపెన్ చేస్తున్నా. ఎందుకంటే హెచ్డీతో ఫస్ట్ నుండి ఫేస్ చేసే ఇష్యూ రస్టింగ్ అనమాట.
సో అందుకని చెప్పి నేను ఓకే హెవీ, వెరీ హెవీ. సింపుల్, ఇదే స్టాండ్. దీన్ని ఇప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ ఉన్న బైక్ అయితే ఇన్స్టాల్ చేయించుకోవాలి. పెద్ద క్వాలిటీ ఏం లేదు, బాగుంది, ఓకే. వెయిట్ అయితే ఉంది, దట్ ఐ కెన్ ఫీల్. ఈ మాత్రం వెయిట్ ఉండాలి ఆ బర్రెని మోయాలంటే. అండ్ బై ద వే నా బైక్ ఇప్పుడు దాకా నేను నేమ్ అయితే ఏమీ అనుకోలేదు. సజెస్ట్ మీ గుడ్ నేమ్ కమెంట్స్లో పెట్టండి. సౌండ్ వస్తుంది. ఓకే, మళ్ళీ బ్యాక్ టు ర్యాప్. లోటస్ కష్టాలు ఎలా తీసాం అలా పెట్టకపోతే ఇప్పుడు నాకు టోల్ తీరిపోద్దు. ఇంట్లో కొంచెం మిస్ ఉన్నా తెలుసుగా. సో దట్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్ గైస్. అంతే, జస్ట్ ఏ స్మాల్ అన్బాక్సింగ్ అనమాట. ఆఫ్టర్ 4 to 5 months తర్వాత నేను స్టాండ్ అయితే తీసుకున్నాను. ప్యాకేజింగ్ మొత్తం బాగానే ఉంది, డీసెంట్ బాక్స్, ఓకే. ఇంకా దీన్ని హైదరాబాద్ తీసుకెళ్ళి మన బైక్ మీద అయితే ఇన్స్టాల్ చేద్దాం. అండ్ రీసెంట్గా నా బైక్కి పంచర్ కూడా పడిందనమాట. సో స్టాండ్ లేకపోతే ఆ కష్టం ఎలా ఉంటుందో నేను చూశాను. మన బ్యాడ్ లక్ ఏంటంటే కరెక్ట్గా ఇది మీ ఆర్డర్ వచ్చిందని చెప్పి కాల్ చేశాడు. దాని నెక్స్ట్ 2 daysలో మనకైతే పంచర్ పడింది. నా అదృష్టం ఏంటంటే నా ఆఫీస్ దగ్గర నియర్ బై ఒక పంచర్ షాప్ ఉంది, లారీ పంచర్ షాప్. సో వాళ్ళకి ఎన్ని జూజూబీ వాళ్ళు వేసి ఇచ్చేశారు. బట్ కానీ సెంటర్ స్టాండ్ లేకపోతే మాత్రం అదే అర్థం కాదు. పెద్ద పెద్ద బైక్స్ వాళ్ళందరూ లైక్ హిమాలయ మా ఫ్రెండ్ దగ్గర ఉంది, వాడికి కూడా సెంటర్ స్టాండ్ ఇవ్వరు. సారీ, వాడికి ఇచ్చారు, హిమాలయకి ఇచ్చారు. అడ్వెంచర్కి ఏ బైక్స్కి సరిగ్గా సెంటర్ స్టాండ్స్ ఇవ్వరు. ఇంత హెవీ బైక్స్కి ఎందుకు ఇవ్వరో నాకు అర్థం కాదు. సో వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాం మరి.